సింహరాశి వారు. సో నెక్స్ట్ సింహరాశి వచ్చి ఈ సంవత్సరం అష్టమ శని నడుస్తూ ఉంది. సో చాలా సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. శని నెగిటివ్ ప్లేస్లో ఉన్నాడు, గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. పెను సంచలనాలకు మీ జీవితం కారణభూతం కానుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. స్త్రీలైతే, అది అమ్మాయిలు విద్యార్థినులైనా, స్త్రీలైనా, పెళ్ళైన వారైనా, కన్యలైనా, ఫస్ట్ ముందుగా మీరు టెస్ట్ చేయించుకోవాల్సింది మీ విటమిన్స్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఐరన్ కానీ, మ్యాగ్నీషియం కానీ మీ మీ ఎలా ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ వాడండి. మానసికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో పీసీఓడి సమస్యలు బాధించే అవకాశం ఉంది స్త్రీలకు సంబంధించి. ఇక ఓవరాల్గా తీసుకుంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి ఆరోగ్య భంగము, ఉద్యోగ భంగము, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు అష్టమ శనిలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. విద్యార్థులు మరీ ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. చెడు అలవాట్ల వల్ల, చెడు స్నేహాల వల్ల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. అలాగే జూన్ 2వ తారీఖు తరువాత శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన నిర్వహించండి. దీని నుండి సమస్యల నుండి గట్టెక్కుతారు.